ఇలా కేటీఆర్ కూడా జాతర మీద ఎవరు పట్టించుకునే అంటే మేము మనుషులం కాదా? అంటే మేము మంత్రి హోదాలు ఉంటే నీకు అంటే కనబడడం లేదా? అసలు ఏమనుకుంటున్నారు? మాకంటే ఇంకా సిన్సియర్గా ఇక్కడ అంటే ఇక్కడ ఉండి పని చేసుకునేటోళ్ళు ఈ జాతరకు మరి ఎవరు వచ్చి చేస్తే మీకు మీ 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 హయాంలో కూడా అప్ అండ్ డౌన్లే కదా. మేము ఇక్కడ ఉండి చేసుకుంటున్నాం. అప్పుడైనా ఇప్పుడైనా మా బాధ్యతగా మేము చిత్తశుద్ధితో పని చేసుకుంటున్నాము. మమ్మల్ని అదే అంటున్నాం, మేము కరోనాలో కష్టపడితే రీల్స్ అన్నావు, మేము మా ప్రజలను కాపాడుకోవడం కోసం మేము ఫ్లడ్లలో సహాయ సహకారాలు చేస్తే నటనలు అంటారు. మేము జాతరలలో మా జాతర మా దేవుడు, నేను ఎవరి కోసమో చేయలేదా? మా దేవుడు, మా ప్రాంత ప్రజలు, రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు వస్తా అంటే మా ప్రాంతానికి వచ్చిన వాళ్ళు చక్కగా ఉండాలి, చల్లగా ఉండాలని మొక్కుకొని వాళ్ళ సౌకర్యాలు కల్పిస్తే నీకు మరి ఎవడు లేడంటే అంటే మమ్మల్ని గుర్తించడానికి కూడా నీకు మనసు ఒప్పలేదంటే ఎంత దురహంకారమో చెప్పండి. ఇంత దుర్మార్గమైన కుట్రలు చేయకండి. ఒక మంచి మనసుతో నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ఉండండి. అంతేగాని ఈ చిల్లర మాటలు మాట్లాడితే, ఇవాళ మమ్మల్ని తగ్గించి మాట్లాడితే మీకు మమ్మల్ని అంటే అవమానాలకు గురి చేస్తే మీకేదో సంతోషం వస్తుంది అనుకుంటే మీరు కూడా అనుభవిస్తూనే ఉన్నారు మాలాంటి ఆడబిడ్డలను ఇబ్బంది పెడితే. అందుకోసము ఇవాళ అక్కడ ఎవడు లేడు పట్టించుకునే నాదుడే లేడంటే మరి నేనే మంత్రినే కదా. ఆ పదవి కంటే ముఖ్యంగా నేను ఇక్కడ బిడ్డను, ఇక్కడ ఎమ్మెల్యేగా 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తిని, ఆ జాతి బిడ్డలము. మా గౌరవాన్ని, మా దైవాలను, మా ప్రాంతాన్ని మేము ఎందుకు తగ్గించుకోవాలని చేసుకుంటాము? మీరంటే అడపదడప వచ్చిపోతారు. అసలు వచ్చుడే లేదు. మీరు బందే, మీరు రారు, వచ్చేటోళ్ళు రావద్దని కుట్రలు. అందుకని ఈ కుట్రలో భాగంగానే జాతరను తగ్గించి చూపిస్తున్నారు. లాస్ట్కి ఎవరు లేరు అని అన్నారు. ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ అప్పుడప్పుడు క్రౌడ్ ఉన్నప్పుడు అలా క్రౌడ్లో కూడా మీరు చిల్లర రాజకీయాలు చేసారు. మీరు రాళ్ళే ఇచ్చింది మీరే కావచ్చు, డౌన్ అనిపించింది మీరే, జిందాబాదులు కొట్టించుకున్నది మీరే. వాళ్ళు మమ్మల్ని డౌన్ అన్నారు, కరెక్టే. మరి మీకు జిందాబాదులు అన్నారంటే మీ నాయకులు అక్కడ వచ్చి చేసినట్టే అర్థమవుతుంది కదా. ఏదో అక్కడ మీ నాయకుడు కనపడ్డాడంటే జిందాబాద్ అన్నాడంటే ఓకే, కానీ అక్కడ మీ నాయకులు లేకుండా మీరు అనిపించుకున్నారు. దేవుని తీసుకొద్దంటే జెండాలు పట్టించారు. ఇదేం సంస్కృతి? ఇప్పటివరకు ఎవరు అక్కడ మేము రాజకీయ జెండాలు పెట్టుకోలే. మా ముఖ్యమంత్రి వచ్చినా కూడా ఆ రోజు ఎలాంటి స్టేజ్ మీద కూడా మేము రాజకీయాలు లేదా జెండాలు ఈ కండువాలు కప్పుకొని చేయలేదు. గ్రీన్ కండువా, అడవి కండువా, సమ్మక్క సార్లమ్మ కండువలే కప్పినాం, అవే కప్పించాం. కాబట్టి ఈ మాటలు మానుకోవాలని ఈ కేటీఆర్ గారికి తెలియజేస్తూ